రాబోయే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని 5 ఏళ్లు కౌన్సిలర్లుగా మీరు చేసిన అభివృద్ధి మంచి ప్రజల్లో ఉంది అని, ఇది కేవలం కౌన్సిలర్ల వీడ్కోలు సభ మాత్రమే కాదు అని, రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దమయ్యే సభ అని, అధికార టీడీపీ పార్టీని ఓడించి అద్దంకి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోవాలని, మున్సిపల్ ఎన్నికల విజయం అనంతరం అద్దంకి 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చేలా కృషి చేస్తానని, ప్రభుత్వం నుండి సహకారం అందకపోయినా సొంత నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. అద్దంకి మండలం సింగరకొండలోని వేమారెడ్డి సేవా సమితి నందు పట్టణ వైఎస్ఆర్సీపీ ప్రభ 16 రోజుల పండగ ముగింపు మరియు వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ కన్వీనర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, పట్టణ పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కోఆప్షన్ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి గారు బొకే ఇచ్చి వారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ సమిష్టిగా ఒక కార్యక్రమం చేయాలి అంటే మన చింతలపూడి అశోక్ కుమార్ గారు ఒక పిలుపు మేరకు ఆయన ఆర్థిక సహకారం లిమిటెడ్గా నంబర్స్తో మాట్లాడించి తదుపరి మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈ కార్యక్రమానికి సహాయపడినందుకు మనం కూడా ఏదో ఒకటి గుర్తింపుగా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. రెండవది వాళ్ళన్నా కొంతమంది కూర్చోండి, అందరూ అటు వెళ్ళిపోతున్నారు. చిన్నగా అలా ఒకసారి అన్న గుంజన్న పక్కన వీడియో చేస్తున్నా, పక్కన వీడియో చేస్తున్నా, పక్కన వెనకున్నా మీరు అన్న ఒకసారి అందరూ నాకు చేది అన్న ఒకసారి శ్రీనివాసరావు అన్న కొంచెం పక్కన అన్న మున్సిపల్ ఎలక్షన్స్ కి ఏ విధంగానైనా మనం 100% రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నామినేషన్ వేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి వార్డులో కూడా నామినేషన్ వేసే బాధ్యత నేను తీసుకుంటాను. దాంతోపాటు ఎలక్షన్స్ కి వెళ్ళాలంటే ఈ మధ్య బాగా ఫ్యాన్సీగా వినిపించే ఒక పేరు ఉంటుంది. ఏంటది? మేనిఫెస్టో. అంటే మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము, ఫలానా ఆయన ₹1 ఇస్తానంటే నేను ₹10 ఇస్తాను అనేది నాకు చెప్తారు. కానీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దామండి. బట్ ఒక్క మేనిఫెస్టోలోని ఒక అంశాన్ని మటుకు నేను బలంగా చెప్తాను. ఏంటి అంటే అద్దంకి మున్సిపాలిటీలో మనము గెలవగానే 1 సంవత్సరం లోపు 100 పడకల ఆసుపత్రి అద్దంకి పట్టణానికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాం. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి కనుక మనకి సహకారం అందక మనం తీసుకురాలేకపోతే నా సొంత డబ్బులతోనైనా సరే నేను అద్దంకి ప్రజలందరికీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.